वन्दे मातरम्। వందే మాతరం భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో దేశభక్తికి ప్రాణస్రోత గీతం. ఇది కేవలం స్వాతంత్ర ఉద్యమ ఆందోళనకు జ్వాలను రగిలించడమే కాక నేటికి ప్రతి భారతీయుడి గుండెల్లో ఒక విశేష స్థానాన్ని కలిగి ఉంది. ఈ గీతం భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో అత్యంత మహత్వపూర్ణమైన భూమిక పోషించి దేశభక్తికి ప్రతీకగా మారింది. వందే మాతరం చరిత్ర భారతదేశ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో లోతుగా ముడిపడి ఉంది. స్వాతంత్ర సంగ్రామ సమయంలో వందే మాతరం కేవలం ఒక పాట కాదు, అది దేశభక్తికి ప్రతీక. జాతీయ జాగరణకు అత్యంత ప్రజాదరణ పొందిన నినాదం. స్వాతంత్ర ఆందోళనలో పాల్గొన్న దేశభక్తులు, స్వాతంత్ర సేనాని యొక్క సంకల్ప గీతం ఇది. అదే సమయంలో ఆజాదీ కోసం పోరాడుతున్న యువతకు స్ఫూర్తినిచ్చింది. వందే మాతరం గీతం ఉద్దేశం, మహత్వం, దేశభక్తి భావనను రవీంద్రనాథ్ ఠాగూర్ 1896లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా ఆలపించారు. ఆ తర్వాత ఇది జాతీయ స్థాయిలో ప్రజల హృదయాల్లో, జ్ఞాపకాల్లో పూర్తిగా స్థిరపడింది. వందే మాతరం గీతం యొక్క శక్తి 1905లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ను విభజించాలని కుటిల నిర్ణయం తీసుకున్నప్పుడు కనిపించింది. ఆంగ్లేయుల ఈ భంగ్ భంగ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మొదలైన స్వదేశీ ఆందోళన సమయంలో వందే మాతరం అత్యంత ప్రముఖ నినాదంగా మారింది. 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్భవించిన స్వదేశీ ఆందోళన కోసం ఈ గీతం ఒక శక్తిగా మారింది. ఈ పాట స్వరాజ్, ఆత్మపాలన, ఆత్మనిర్భరత అనే భావనలకు జన్మనిచ్చింది. నేటికి ఇది అప్పటిలాగే సముచితంగా ఉంది. వందే మాతరం నుండి ప్రేరణ పొందిన అవనీంద్రనాథ్ ఠాగూర్ 1905లో భారతమాత చిత్రాన్ని గీశారు. ఇది జాతీయ ఉద్యమానికి కొత్త దిశానిర్దేశం చేసింది. ఈ గీతం భారతదేశాన్ని మాతృభూమి రూపంలో చూడాలనే భావనను మేల్కొలిపింది. ఇది కేవలం పితృభూమి అనే పాత భావనకు భిన్నంగా ఉంది. వందే మాతరం ద్వారా భారతమాతను తన సంతానానికి అన్నం, వస్త్రం, ధర్మాన్ని ప్రసాదించే సన్యాసినిగా దర్శించారు. భారతమాత ఈ చిత్రం సాంస్కృతిక, సార్వజనీన విషయాల్లో దృఢంగా స్థాపించబడింది. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి వందే మాతరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతీకగా మారింది. అరబిందో ఘోష్, లాలా లజపతిరాయ్, బాల్ గంగాధర్ తిలక్ వంటి నాయకులు దీనిని ప్రజా నినాదంగా ఉపయోగించాలని పిలుపునిచ్చారు. దీనిని ప్రతి భారతీయుడు శిరసావహించాడు. యూరోపియన్ దేశాల సంకుచిత, బహిష్కర జాతీయవాదానికి విరుద్ధంగా భారతీయ జాతీయవాదం సమ్మిళితమైంది, సభ్యతా సంబంధమైనది. వందే మాతరం ఈ భారతీయ భావననే వ్యక్తం చేస్తుంది. ఇక్కడ విభిన్నతలో ఏకత్వం, ఆధ్యాత్మిక ఏకత్వం రెండూ ఇమిడి ఉన్నాయి. అందుకే శ్రీ అరబిందో వందే మాతరాన్ని భారతదేశ ఉత్తన్న మంత్రంగా పేర్కొన్నారు. ఆయన ఈ గీతానికి తనదైన స్వరాన్ని కూడా సమకూర్చారు. తద్వారా ఇది భారతదేశానికి శక్తివంతమైన ప్రేరణాత్మక మంత్రంగా మారింది. స్వాతంత్ర సంగ్రామ సమయంలో వందే మాతరం ప్రతి ఆందోళన, సత్యాగ్రహంలో ముఖ్య అంశంగా మారింది. దీనిని కాంగ్రెస్ సమావేశాలు, విప్లవకారుల రహస్య సమితులు, వీధుల్లోని వివిధ ప్రదర్శనలో ప్రముఖంగా ఆలపించారు. దీని శక్తి ఎంతగా ఉండేదంటే బ్రిటిష్ ప్రభుత్వం దాని భావోద్వేగ, శక్తివంతమైన ప్రభావాన్ని గుర్తించి దానిని అణిచివేయడానికి ప్రయత్నించింది. దీనిని బహిరంగంగా ఆలపించకుండా ప్రతిబంధకం విధించింది. అయినప్పటికీ ఆంగ్లేయుల ప్రయత్నాలు ఉన్నప్పటికీ వందే మాతరం స్వాతంత్ర సంగ్రామంలో స్వదేశీ భావనను మేల్కొల్పడమే కాక మొత్తం దేశానికి ఒక సూత్రంగా నిలిచింది.